డైరెక్ట్‌గా బాధితులు చెప్తున్న మాటే. అది అంటే పేదల ఇళ్ళకి వచ్చేసరికి నోటీసులు ఇవ్వరా? పేదల ఇళ్ళకి వచ్చేసరికి డైరెక్ట్‌గా మార్కింగ్‌లేసి కూలగొట్టేస్తారా అనేది కూడా ఇక్కడ ప్రశ్న. అంటే ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది. మూసీ పరివాహకానికి మాకు సంబంధం లేదు అని ఓపెన్‌గా అధికారికంగా చెప్పేసింది హైడ్రా. హైడ్రాకా? హైడ్రా చెప్పేసింది. అది నీటిపారుదల శాఖ ద్వారా చేయిస్తుండాలి. రెవెన్యూ, నీటిపారుదల శాఖ, జిహెచ్ఎంసీ ముగ్గురు కలిసి చేస్తుండాలి. అది వాళ్ళ టీమ్గా చేస్తుండాలి. ఎందుకంటే మార్కింగ్లు వేస్తున్నారు అంటే అది రెవెన్యూ వాళ్ళు చేయగలరు. హైడ్రా చేయగలరు. అవును, అక్కడ హైడ్రా మార్కింగ్లు చేస్తారు. వీళ్ళకి 2 BHKలకి తరలిస్తాం వీళ్ళని, కాకపోతే వీళ్ళు వద్దు అంటున్నారు. అదే హైడ్రాకి సహజంగా అది కుదరదు. బేసిక్గా లాంగ్ స్టాండింగ్ వ్యూలో అయితే మంచి ఆలోచన. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ టైంలో పరిష్కరించకపోతే ఆ శాశ్వతంగా అట్లా ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడు మూసీ నది పొంగినప్పుడల్లా వీళ్ళందరూ మునిగిపోతారుగా, సఫర్ అవుతారు కదా. ఇప్పుడు మీకు విజయవాడలో మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మొన్న సింగినగర్ ఇదంతా ఉంది కదా, సింగినగర్ నుంచి కుందావరి కంట్రీ దాకా, అంటే ఫ్లైఓవర్ దిగిన దగ్గర నుంచి కుందావరి కంట్రీకి దాకా ఒకప్పుడు కృష్ణా నది లోపల ఇల్లు కట్టుకున్నోళ్ళు. ఒకప్పుడు భాస్కరరావుపేట డిపో బస్ స్టాండ్ ఇప్పుడు ఉంది కదా, కొత్త బస్ స్టాండ్, ఈ బస్ స్టాండ్ ఉన్న ప్లేస్లో పాకలు వేసుకుని ఉండేవాళ్ళు. అలాగే హైవేకి అటు ఇటు పాకలు వేసుకుని ఉండేవాళ్ళు. వాళ్ళందరినీ ఏం చేశారు, దానివలన ఆ ప్రాంతానికి ఇబ్బంది అవుతుంది అన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళని బాధ్యతాయుతంగా అక్కడి నుంచి వెళ్ళమంటే వాళ్ళు వెళ్ళన్నారు. ఎందుకంటే వాళ్ళందరూ 1 టౌన్లో కూలీ పనులు చేసుకుంటారు, బీసెంట్ రోడ్డు ఇట్లాంటి చోట్ల కూలి పనులు చేసుకునే కుటుంబాలు అనమాట. ఇవన్నీ దగ్గర కాబట్టి అక్కడ పాకలు వేసుకుని ఉంటున్నాం అని చెప్పేసి వాళ్ళకి అక్కడ కరెంట్ ఉండేది, పన్ను కట్టించుకునేవాళ్ళు, మంచినీళ్ళ పైపులు కూడా